ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. నిర్మల్ జిల్లా బోన్రోడ్ గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. వనపర్తి పట్టణం మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మౌన ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ అన్నపూర్ణ, కాశీ విశ్వనాథ్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ రాముళ్ల ఆత్మ రాముని సందర్శించాలని తమ సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో, వెన్ను నొప్పి, గ్యాస్ట్రిక్, ఆస్మా, బీపీ, షుగర్, ఇవన్నీ కూడా ఈ గడ్డి మేడ్ అనే కాన్సెప్ట్ అనేది ఎప్పుడైతే పాటిస్తారో, ఆధ్యాత్మిక గుళిక అంటే టాబ్లెట్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ జ్ఞానం, పుస్తకం అన్నమాట. ఆ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటామో ఈ సమస్యల నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఏంటంటే గడ్డి మేడ్ అంటే గ్యాస్ట్రిక్, వెన్ను నొప్పి, ఆస్మా, బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి మనం ఈ కాన్సెప్ట్ ని పాటించడం, ఆచరణలో పెట్టడం ద్వారా మనం 100 క్లాసులు వినేదానికన్నా ఒక ఆచరణ అనేది చాలా మన జీవితాన్ని అనేది మార్చడం అనేది జరుగుతుంది మాస్టర్స్. ఆ విధంగా ఈ గడ్డివేటి కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందామండి. అంటే పశువులు ఏ విధంగా అయితే గడ్డిని నెమరు వేస్తాయో, అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వరం అన్నమాట. ఏదైతే ముందు తొందరగా తిని తర్వాత అవి ఖాళీ సమయంలో అవి గడ్డిని నెమరు వేస్తూ ఉంటాయి అన్నమాట. అది జీర్ణ వ్యవస్థ భగవంతుడు వాటికి అలా ఇవ్వడం అనేది జరిగింది. మనం ఏం చేస్తాం, మన యొక్క ఆలోచనలు, వ్యవహారాల్లో అనవసరమైనవి, సరికాని ఆలోచనలు ఇవన్నీ కూడా నెమరు వేస్తూ ఉంటాం అన్నమాట. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా జ్ఞాన బోధకులుగా మాస్టర్ రాజేశ్వరి విచ్చేశారు. ఈ నేపథ్యంలో శ్రీరాముని నామామృతం అనే అంశంపై చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆనందనందనుడు అమృత రస చందనుడు రామచంద్రుడు గాక ఇంకెవ్వరు తాగరా శ్రీరామ నామామృతం. దాటించు భవసాగర, ఆ నామమే దాటించు భవసాగరం. అమృతం అంటే శ్రీరామనామ అమృతం అంటే ఏదంటే అలా ధ్యానంగా కూర్చొని అలా జలము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ విశ్వాస పడుదలలో ఉండి ధ్యానం చేసే వాళ్ళకు మనలో ఒక లాలాచలం వస్తుంది మేడం. అది అమృతం, ఎంగిలి కాదు, అమృతం. ఆ అమృతం ఎవరైతే స్వీకరిస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఏదనుకుంటే అది సాధిస్తారు మేడం. అంత అమృతం, అది రామణ అమృతము అనేది. ఎంతో మంచి మార్గాన్ని తెలిపి ఇంత ఆనందంగా ఉన్నాం. ఎంతో మహానుభావుల గురించి తెలుసుకుంటున్నాము మనం. అంటే సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా జ్ఞాన బోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో వర్తమానంలోనే సంపూర్ణ దైవత్వం ఉందని, మనసును వర్తమానంలో సంపూర్ణంగా లీనం చేయడం ద్వారా జీవితం ఆనందమయమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గతంలో ఏం జరిగినా గతాన్ని సంపూర్ణంగా వదిలివేయాలి. కేవలం ఉన్నది ఏమిటంటే వర్తమానమే మన అద్భుతమైన బహుమానం. మరి వర్తమానంలో జీవించడము అనేది మనము నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం. కానీ మన మనసు మాత్రము వర్తమానంలో మనల్ని ఉండి లేదు. గతం లేకుండా వెళ్తుంది, భవిష్యత్తు లేకుండా వెళ్తుంది. అందుకే లీనం అవడం కోసము ఏం చేయాలి? ధ్యానాన్ని మీరు ఇంకా 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 ఎక్కువ
ఎక్కువ ప్రయత్నం చేయాలి, సాధన ఎక్కువ చేయాలి. శ్వాస అనే గురువుతో సమయం అనే సాధన కేటాయించి సహనం అనే ప్రగతి పొందితే అనుభవమే అదే జ్ఞానం మనం పొందుతాం. సంపన్నుడు అంటే సంతృప్తిగా ఉన్నవాడు సంపన్నుడు అన్నాడు. మనకు సంతృప్తి లేదనుకో ప్రాపంచిక జీవితం పట్ల ఏమైపోతాము, మనము సంపన్నుడు కాదు. మన మనసు ఎప్పుడు కూడా ఇంకా 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 పదే పదే వైరాగ్యంతో ఎప్పుడు కూడా నాకు అది లేదు ఇది లేదు, నాకు ఇలాంటి భర్త వచ్చినాడు, ఇలాంటి పరిణామం వచ్చింది, ఇలాంటి తల్లి వచ్చినాడు, ఇలాంటి తల్లి వచ్చింది, ఇలాంటి అత్త వచ్చింది, ఇలాంటి కోళ్ళు వచ్చిందని, ఇలాంటి పిల్లలు వచ్చినారని ఎప్పుడు కూడా నిందించుకుంటూనే ఉంటాం. నిందించడం ద్వారా బాగా తెలుసుకోండి, మన యొక్క శక్తి ఇంకా ఇంకా తగ్గిపోతుంది, బలహీనం అవుతాం. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నారాయణపూర్ గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 10వ ధ్యాన సప్తాహంలో భాగంగా 7వ రోజు జ్ఞానదాతలుగా ఉమా సంజీవ్ దంపతుల సారథ్యంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, దయానంద్ దంపతులు, మాస్టర్స్ లక్ష్మణ్, సాయినాథ్ విచ్చేసి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించారు. ఈ గ్రామంలో గత 6 నెలలుగా నిరంతరం ధ్యాన కార్యక్రమాలను కొనసాగిస్తున్న మాస్టర్స్ ను ఎంతగానో ఈ సందర్భంగా కొనియాడారు. వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కేంద్ర నిర్వాహకులు, వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షురాలు రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ లక్ష్మి మాట్లాడుతూ సన్మార్గమైన ధ్యాన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా సందేశాన్ని అందించారు. తరువాత ధ్యానులు తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం లక్ష్మి పాటలు పాడి అందరినీ ధ్యానులను అలరించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాతవారు, కొత్తవారు ధ్యానులు పాల్గొని మౌన ధ్యానాన్ని సాధన చేశారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రట్ గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీరామనవమి సందర్భంగా మాస్టర్ అరవింద్ అధ్యక్షతన అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సాయిలు సాంగత్యంలో సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మాస్టర్స్ సురేష్, బోసిలింబాద్రి, రాజేశ్వర్లు 150 మందికి పైగా కొత్తవారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం చేసాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మేకలు, కోళ్ళు, చేపలు తింటే రోగాలు వస్తాయి. ఇప్పుడు కరోనా ఎందుకు వచ్చింది? అవిటి వల్ల వచ్చింది అని చెప్తాం. ఇప్పుడు మేకలు, కోళ్ళు తిన్నాం, కోడి రోజు 2 ఇంజక్షన్లు ఇస్తారు. అది ఇంజక్షన్ ఇవ్వగానే ఇట్లా ఉప్పుతుంది, మళ్ళీ ఇట్లా పడిపోతుంది. కోడిని కోసుకున్నప్పుడు దాని ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మన బాడీలోకి వస్తుందే రాదా? కోడి రోగం వచ్చాయి, మన రోగం మనకు ఉంటుంది, కోడి రోగం వచ్చాయి. అది తిట్టుకుంటుందే, తిట్టుకోరా? ఏమని తిట్టుకుంటుంది తెలుసా? నా చదువు రాని భాషలు, నా పల్లెటూరు భాషల. ఓ మూర్ఖుడా, మేము మీలాగా భూమి మీద బతకడానికి వస్తే మమ్మల్ని కోసుకొని తింటారా, చంపుకొని తింటారా? దేవుడు అనేవాడే లేడా, రక్షించేవాడే లేడా? ఇదేనా మా జీవితం, ఇంతేనా మా జీవితం? మీలాగా బ్రతకాలని మా పిల్లలు మేము ఎన్ని ఆశలతో వస్తే మమ్మల్ని కోసుకొని, మా పిల్లల్ని కోసుకొని తింటారా? మీ పిల్లల్ని మీరు కోసుకోండి, మా బాధ అర్థమైతే కారో చేతో నరుకోండి. మా ఉసురేదిగా, మా పిల్లలు ఉసురేదిగా. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం ఎస్ఆర్సీఎం హార్ట్ఫుల్ సెంటర్లో కన్హా శాంతివనం ఆడిటోరియంలో 2 రోజుల పాటు పత్రిజీ విజయోత్సవ కార్యక్రమాన్ని పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 20, 21వ తేదీ శని, ఆదివారాలలో జరగనుంది. ఈ నేపథ్యంలో 20వ తేదీ పిఎంసి శాటిలైట్ లాంచ్ జరుగుతుంది. పిఎంసి షేర్ హోల్డర్స్ కి కన్హా శాంతివనంలో ఉచిత వసతి ఏర్పాట్లు చేయబడుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఏప్రిల్ 20, 21 తేదీలలో హైదరాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహించుకోనున్న కార్యక్రమం పత్రిజీ విజయోత్సవం. ఈ కార్యక్రమంలో భాగంగా పిఎంసి సొంత శాటిలైట్ లాంచ్ కార్యక్రమం జరుగును. పత్రిజీ విజయోత్సవం కార్యక్రమానికి షేర్ హోల్డర్లందరికీ ఆత్మీయ ఆహ్వానం.
పత్రిజీ కలల సాకారానికి అనుక్షణం శ్రమిస్తూ అవసరమైన సహాయ సహకారాలందిస్తున్న ఆ నిస్వార్థ షేర్ హోల్డర్ల సేవలు అపూర్వం, అనన్య సామాన్యం. ఈ అపూర్వ కార్యక్రమానికి షేర్ హోల్డర్లే పునాదులు. అందువల్ల షేర్ హోల్డర్లంతా ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాల్సిందిగా ప్రార్థన. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే పిఎంసి షేర్ హోల్డర్స్ కి కన్హా శాంతివనంలో వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆత్మీయ షేర్ హోల్డర్లు ఈ విషయాన్ని గమనించ ప్రార్థన. వేదిక కన్హా శాంతివనం, ఆడిటోరియం, హైదరాబాద్, తెలంగాణ. ఇతర వివరాలకు నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రెడ్ క్రాస్ బిల్డింగ్ లో మండల ధ్యాన దీక్ష విజయోత్సవ వేడుకలను మెట్పల్లి పెర్వెట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ లక్ష్మి హాజరు కానున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ ప్రకృతి వ్యాలీలో సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుండి 28వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.